ద మెసేజ్ టైటిల్ న్యాయము, కనికరము, విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా జడ్జ్మెంట్ అంత త్వరగా రాదు. ఒక్కొక్కసారి ఒక తీర్పు రావడానికి 3 సంవత్సరాలు పట్టొచ్చు, 7 సంవత్సరాలు పట్టొచ్చు, 50 years, 70 years ఇలాగనమాట విజిటేషన్స్. అందుకే యోబు అంటాడు, నేను కొన్ని మంచి చేస్తున్నా, ఎందుకంటే నా దేవుడు దర్శించే కాలమున నేనేం సమాధానం చెప్పను, నేను ఏమన్నా పొరపాట్లు చేస్తే. when the Lord visits me, what will I answer? There is a time of visitation. మత్తయి 23:23, Matthew 23 and 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఒక్కొక్కసారి కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని మనము పక్కన పెట్టేస్తాం. చూడండి, సబ్జెక్టులు ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్, సైన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సోషల్ కూడా ఇంపార్టెంటే, ఇంగ్లీష్ కొంచెం ఇంపార్టెంట్, తెలుగు, ఫ్రెంచో, సాంస్క్రిటో, ఇంకేదన్నా లాంగ్వేజ్ ఉందనుకోండి, ఇటాలియన్నో, గ్రీకో తీసుకుంటారు, స్పానిషో, దాన్ని లైట్ తీసుకుంటారు. ఒకవేళ అందులో ఫెయిల్ అయితే మ్యాథ్స్లో 100 వచ్చి, సైన్స్లో 100 వచ్చి, సోషల్లో 100 వచ్చి, ఇంగ్లీష్లో 100 వచ్చి, ఫ్రెంచ్లో 10 మార్కులు వస్తే నువ్వు పాసా ఫెయిలా? యు సీ దట్ నౌ. సో సమ్టైమ్స్ వీ ఫర్గెట్, వీ థింక్ దట్ దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, ఇవి పెద్ద విలువైనవి కాదనుకుంటాం. అయితే వీళ్ళు శాస్త్రులు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురి దేవునిలో ఎదగాలని. చిన్నప్పటి నుంచే వారిని వాళ్ళ తల్లిదండ్రులు త్యాగానికి ఇచ్చేస్తారు. ఓకే, నువ్వు దేవుడికే, ఇలాగే నువ్వు దేవుళ్ళలోనే ఎదుగు, ఆయన వాక్యములో ఎదుగు, ఆయన సేవ చేసుకొని, దే గివ్ దెమ్, దే ఆర్ డెడికేటెడ్. అయితే వాళ్ళు సాధ్యమైనంత వరకు పరిశుద్ధంగా ఉంటారు, చేతులు కడుక్కుంటారు, అన్ని రకాలుగా. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది, రైట్? ఆయన్ని ఆరాధిస్తున్నారు. అయితే ఫ్రెంచ్లో పోయినందుకు ఫెయిల్ ఎలాగవుతారు కదా? కనీసం పాస్ మార్కులనే తెచ్చుకోవాలా లేదా? అందులో కూడా చదవాలి. యూ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ ఆల్సో. అది నీకు ఉపయోగపడకపోయినా, అంత లేకపోయినా, దట్స్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్, నేర్చుకోవాలి. అయితే దేవుడు వారిని ఏమంటున్నాడంటే, ఏహంగా ఒక పెద్ద మాట అనేస్తున్నాడు, వేషధారులరా అనేస్తున్నాడు. వాళ్ళు ఏంటంట, దేన్ని వాళ్ళు పక్కన పడేశారంట? న్యాయము, కనికరము, విశ్వాసం. వీళ్ళకి దేవుడికి తెలుసు పరిశుద్ధంగా ఉంటున్నారు. ఎవరైనా పాపం చేస్తే ఆ స్త్రీని పట్టుకొచ్చి వ్యభిచారం చేస్తుంది, చంపేయాలా అనే టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే యేసు ప్రభు వారు ఒక్కొక్కసారి వాళ్ళని గురించి చూసి ఒక మాట అంటాడు, వేశ్యలు, సుంకర్లు కూడా వీళ్ళకంట ముందు పరలోక రాజ్యంలోకి వెళ్తారంట. మరి వీళ్ళు పరిశుద్ధత చాలా ముఖ్యం కదా. మరి వేశ్య అంటే పరిశుద్ధతే అనేదాన్ని పాడు చేస్తుంది, ఆమె ఇతరులను పాడు చేస్తుంది. సో అటువంటి స్త్రీ ముందు వెళ్ళడం ఏంటి? చూసిదా అంటే నేర్చుకోవడానికి రెడీ అయిన హృదయం. అక్కడ దేవుడు చెప్తున్నాడు, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? ఆయన చెప్పినవి నమ్మడం, అంగీకరించడం, ఆయన ఎవరో కరెక్ట్గా తెలుసుకోవడం, న్యాయం. ఈ 3 విషయాలు మీరు ఎందుకు ఇలా చేసేశారు? న్యాయం, ఇంకోటి ఏంటి? కనికరం, విశ్వాసం. వాయ్? ఇంగ్లీష్లో చూస్తే జడ్జ్మెంట్, మర్సీ అండ్ ఫెయిత్. వాట్ ఈస్ జడ్జ్మెంట్? డిక్షనరీ మీనింగ్ చెప్తాను. వాట్ ఈస్ జడ్జ్మెంట్? ద ఎబిలిటీ టు మేక్ కన్సిడర్డ్ డెసిషన్స్ or come to sensible conclusions. The ability to make considered decisions or to make sensible conclusions. అంటే ఏది మంచిదో, ఏది చెడుదో, ఏది చేయకూడదో, ఏది చేయాలో కొన్ని రూల్స్ ఉంటాయి. కరెక్టే, రూల్స్ పాటించాలా, కానీ కొంచెం హృదయంతో పాటించాలా. రూల్స్ ప్రకారం వెళ్ళిపోతే, ట్రాఫిక్ సిగ్నల్స్ పడ్డాయి, వెళ్ళిపోతున్నావు, ఒక వ్యక్తి పడిపోయాడు, తలకాయ పగిలిపోయింది, అరే గ్రీన్ పడ్డది, వాడు చచ్చిపోతాడు, చచ్చిపోని, నాకెందుకు, గ్రీన్ పడ్డది వెళ్ళిపోవాలని వెళ్ళిపోతావా? అదే మీ ఆవిడో మీ పిల్లలు ఎవరో ఒకరు పడిపోయారు, ఏం చేస్తావు? గ్రీన్ పడ్డది వెళ్ళిపోతావా? చెప్పండి, ఏం చేస్తావు? రూల్ పాటిస్తావా? అక్కడ రూల్ ముఖ్యమా, కనికరం ముఖ్యమా? యు సీ దట్ నౌ. సో గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్, వేర్ ఈస్ ద జడ్జ్మెంట్? ఉద్యోగం పోవచ్చు, ఐలు కట్టుకోపోవచ్చు, కొన్ని నడవకపోవచ్చు, బట్ వాట్ ఆర్ యూ ఓవర్టేకింగ్? ద హోలీ స్పిరిట్ విల్ ట్రైన్ యూ సమ్ థింగ్స్. మనలో ఉండే పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు ట్రైన్ చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ట్రైనింగ్ పాస్ అయ్యావో, నువ్వు స్పీడ్గా నీ జీవితంలో ముందుకెళ్ళిపోతావు. యు గెట్ ప్రమోటెడ్. అప్పుడప్పుడు మన పితరుల శాపాల నుంచి వచ్చే వాటిని దేవుడు నీలో చూపించి దాన్ని నువ్వు జయించాలని చెప్తాడు. దాని మీద నువ్వు కేంద్రీకరించాలి. కానీ ఉద్యోగంలో ఆ పరిస్థితుల్లో పడిపోయి
చాలామంది పట్టించుకోరు. అయితే పరిశుద్ధాత్మ నుండి ఈ వాక్యం విని ఇలాగ వారం వారం ప్రతిరోజు కడుక్కొని ఆయన విశ్వాసములో ఎదుగుతున్న మీరు ధన్యులు. యు ఆర్ బ్లాస్డ్. చూడండి, ఇంత గొప్ప దేవుడిని పరిశుద్ధాత్మ కలిగి ఉండే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఇది లేనోళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు హాయిగా ఉన్నారు అనుకుంటున్నారా? నో. ద ఎబిలిటీ టు మేక్ కన్సిడర్డ్ డెసిషన్స్. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడండి. ఆ రూల్ ఇచ్చింది ఆయనే, ఆ సబాత్ దినాన్ని ఇచ్చింది ఆయనే. కానీ సబాత్ దినాన్ని స్వస్థపరుస్తుంటే ఏమంటున్నారు? తప్పు. దయ్యాలు వెళ్ళగొడుతుంటే దేని వల్ల వెళ్ళగొడుతున్నారు అంటున్నారు? బయలుచూపు. ఎందుకంటే సబాత్ దినాన్న అరే దే లాస్ట్ జడ్జ్మెంట్. ఏది న్యాయం, ఏది కరెక్ట్ అనేది కోల్పోయారు. ఒక వ్యక్తి చేదైన వేరు, అసూయ వల్ల చేదైన వేరు వస్తే దాని వలన ఎంతో మంది ఏమైపోతారంట? మలినమైపోతారంట. ఎగ్జాంపుల్ ఎవరు? ఈసావు. చేదైన వేరు మొలిచి అనేకులంట అతని ప్రభావంలో పడిపోయారు. ఇఫ్ యూ కీప్ ప్రమోటింగ్ సంథింగ్ దట్ ఈస్ డేంజరస్, నువ్వు ఒక టైంలో దాన్ని తెలుసుకొని యుద్ధం చేయాలా దాని మీద. టేక్ దట్ స్క్రిప్చర్, హెబ్రూస్ 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చూడండి, ఎంతమంది అపవిత్రులైపోతారంట? అనేకులు. అందుకే వీ నీడ్ టు ప్రమోట్ అవర్ పీపుల్. వేరే వాళ్ళు పడిపోతే, వేరే వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడితే మనము వాళ్ళని లేవనెత్తాలనేటువంటి హృదయం కలిగి ఉండాలి. వాళ్ళ పాపంలో పడిపోయిన, విశ్వాసంలో పడిపోయిన, పొరపాట్లలో పడిపోయిన, అది నీ మీదకి చేసిన కరెక్టే, నువ్వు తప్పించుకోవాలా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ అతను బాగుపడాలా అనేటువంటి హృదయం కలిగి ఉండాలి. మనం అలా కాదు, వాడు మన పట్ల చేస్తే దేవుడు ఈయన ఏదో చేసేస్తాడు, చూడు ఏమైనా జరిగిందనుకో భలే చేశాడు. నో. అందుకే దావీదు అంటాడు, ఆయన హృదయానుసారుడు. దావీదు, యోబు అంటారు, నా శత్రువులు ఎవరైనా నశించిపోతే నేను ఆనందపడలేదంటారు. దావీదు, యోబు. చూసారా? దేర్ హార్ట్స్ ఆర్ డీప్. అరే వాడు రక్షింపబడి పరలోకం వెళ్తే బాగుండు కదా, వాడు బుద్ధి మారితే బాగుండు కదా. అలాగా మనము ఎవరి గురించి అనుకుంటాం? మన భర్త విషయం, భార్య విషయం, పిల్లల విషయం అనుకుంటాం. వీడు మారాలా, వీడు మారాలా. అదే పక్కింటోడైతే వాడు పోవాలా. వాట్ ఏ డిఫరెన్స్. ఒక గాడ్ అవతల, గాడ్ అవతల ఎంత తేడా. యు సీ, డేవిడ్స్ హార్ట్ వాజ్ లైక్ దట్. యోబు కూడా ప్రార్థిస్తాడు, ఎవరైనా నా శత్రువులు నశించిపోతే నేను ఆనందపడ్డానా? దావీదు అంటాడు, నా శత్రువులకి ఎవరు జరిగితే నేను ఆనందపడ్డానా? పర్లేదు. దీస్ పీపుల్, దీస్ ఆర్ మెన్ విత్ గ్రేట్ హార్ట్. అటువంటి గొప్ప హృదయం మనందరికీ కలుగును గాక. బికాస్ సమ్ పీపుల్ కర్స్ యూ బిటర్లీ. యూ నీడ్ టు వర్క్ ఆన్ దిస్. పశ్చాత్తపడాలా. వి ఆల్సో నీడ్ టు ప్రే ఇన్ దట్ ఏరియా. ఎదగాల. యూ నీడ్ టు గ్రో. ముందు తెలియాలి కదా, పరిశుద్ధాత్మ ఉండబట్టి నాకు అది బయలుపరచడం, అందులో ఎదగాలి అని మనం ఎదగాలి. యూ నీడ్ టు గ్రో. బాగా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ జ్ఞానము లేదు. ఏది కరెక్ట్, ఏది రాంగో తెలియదు. డివోర్సెస్, ప్రాబ్లమ్స్, పెయిన్, హారబుల్ డెసిషన్స్. ఉమెన్ అండ్ మెన్ ఆర్ స్ట్రగ్లింగ్. ఐ వాంట్ టు గివ్ అండర్స్టాండింగ్ టు ద సింపుల్. సింపుల్ అంటే ఏంటి? మంచోడే. సామెతలు 1:4. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. టు గివ్ సబ్టిలిటీ టు ద సింపుల్, టు ద యంగ్ మ్యాన్, నాలెడ్జ్ అండ్ డిస్క్రిషన్. ఏది కరెక్ట్, ఏది కరెక్ట్. ఎందుకంటే మనము వీఆర్ బౌండ్ టు గో బై ఐస్. కనుబట్టి చూస్తాం. వా, ఆ కారు భలేగుంది, రైట్, ఆ డ్రెస్ ఎంత బాగుంది, వీసి ఆ ఇల్లు ఎంత బాగుంది. వీ వాక్ బై సైట్. యూనో, వీ వాక్ బై సైట్. వీళ్ళు భలే చదువుకున్నారు, వీళ్ళు భలే బిల్డింగ్ కట్టారు. వీ వాక్ బై, అది చూసే మన పిల్లల్ని మనం వెళ్తాం. వీ వాక్ బై సైట్. దట్స్ డేంజరస్. అది ఉపయోగించాలా, అది ఉపయోగించకూడదని కాదు. దేవుని వాక్యంలో ఏదైతే మనము అప్లై చేస్తామో దాన్ని మనం చూస్తే, దేవుడు అన్నాడు లెట్ దెర్ బి లైట్. వెలుగు చూశాడు, బాగుంది. చేపలు కలుగును కాక అన్నాడు, చేపలు కలిగాయి, అది మంచిది. ఓకే, చెట్లు కలుగును గాక, చెట్లు. వాక్యంలో ఏదైతే నువ్వు కలగాలని దాన్ని చూస్తావో అది మంచిది. టేక్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద వర్డ్ అండ్ లెట్ ఇట్ కమ్ టు పాస్. దట్ ఈస్ గుడ్. దేవుడు వాక్యాన్ని పలికి అది చూసి అది మంచిది అన్నాడంట. డేవిడ్ saw messed up. Solomon saw messed up. So we all, when we focus only on seeing, we messed up. We mess up. అరే వాళ్ళు తెల్లగున్న నల్లగొన్న ఆ హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్, ఆ ఎడ్యుకేషన్ స్టైల్, ఆ బంధువుల స్టైల్ లాగా మారిపోయి మెలికలు తిరిగినా సరే అలాగ వాళ్ళే నువ్వే. కానీ జీవితం అంతా ప్రయత్నిస్తానే ఉంటావు. ద వరల్డ్ సిస్టమ్ ఈజ్ లైక్ దాట్. బై సైట్. బుద్ధి కావాలంట, వివేచన పుట్టించడానికి తరిగిన సామెతలంట. రీడ్ ఇట్, అప్లై ఇట్. యూ నీడ్ టు నో దట్ థింగ్.
అరే దీని ప్రకారం ఏది కరెక్ట్ అని తెలుసుకోవాలండి. కరెక్టే కదా, న్యాయం. ఆ గోతులో పడివాడిని ఆయన బాగు చేశాడు కదా. ఈ ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ దేవుడిని ఎరగలేదు. ఇలాంటివి చాలా ప్రధానమైనవి వాళ్ళు పక్కన పెట్టేశారు. ఆయన్ని ఈ 3 లేకపోవడం వల్ల ఆయన ఏం చేసేశారు, సిలువేసి చంపేశారు. దే కిల్డ్ హిమ్ బికాస్ దే డిడ్ నాట్ హ్యావ్ దిస్ 3 things. పరిశుద్ధంగా ఉండు, దాంతోపాటు ఇవి కూడా కలిగి ఉండాలి. దే కిల్డ్ హిమ్. ఏమి లేవు, న్యాయము, కనికరము, విశ్వాసం. సీ దట్ దే మిస్డ్ దిస్ థింగ్స్. దే కిల్డ్ హిమ్. దే కిల్డ్ జీసస్. నో, ఇది సీరియస్ బిజినెస్. ఈ 3 లైట్ తీసుకోవడానికి లేదు. ఈ 3 లేక ఆ వేషధారులు యేసయ్యని చంపేశారు. ఆయన కావాలని, ఆయన పుట్టిందే చనిపోవడం కోసం. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు చంపలే. యూదా చంపేద్దాం అనుకున్నాడా? యూదా చంపేశాడా? లేకపోతే యేసు ప్రభు వారే నువ్వు ఇలా చేస్తావు అని ఆయన అప్పగించుకున్నాడా? ఆయన టైం వచ్చింది అప్పగించుకున్నాడు. అంటాడు, నువ్వు పుట్టకపోవడమే మేలయ్యా అంటాడు. నీళ్ళంటాడు. యు సీ నౌ జడ్జ్మెంట్. యూ నీడ్ టు హ్యావ్ జడ్జ్మెంట్. చూడటంతో వెళ్ళిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఏం చూసినా సరే నాకు ఇది లేదు అనుకుంటాం. అమ్మయ్య నాకుంది, కొన్ని విషయాలు నాకు ఇది ఉంది, నీకంటానికి చూడడం అంటే కంపారిజన్. హెయిర్, ఐస్, బాడీ, కారు అన్ని కంపారిజన్. ఇక్కడ లేవు, ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. కాబట్టి ఇక్కడ దొంగతనం అన్న చేయాలి, మోసం అన్న చేయాలి, అబద్ధం అన్న చేయాలి, లేకపోతే వాళ్ళని బూత్లను ఆడాలా, తిట్టాలా, వెళ్ళిపోవాలా. ఎంతమందికి అర్థమవుతుంది? ఐస్, కంపారిజన్. నువ్వు ఎక్కువైతే నేను గ్రేట్, తక్కువ అయితే వాళ్ళ తప్పులు తీరుస్తావు. కంపారిజన్ ఇస్ డేంజరస్. ఐస్. సామెతలు 1:22, Proverbs 1:22. జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. చూసారా, ఇఫ్ యూ గో బై సైట్ యూ మాక్. నువ్వు కనుచూపుతో వెళ్ళావు అనుకో, మాక్ చేస్తావు. యూ కీప్ టాకింగ్ లైక్ దిస్. వాళ్ళు అసలే ఇన్ఫీరియారిటీలో కొట్టేసుకుంటూ ఉంటారు లోపల. నీకు తెలుసు, ఇంకేం తెలుసు? దే స్ట్రగుల్ అండ్ యూ సీ అండ్ యూ మాక్. నా బట్టలు ఎంత బాగున్నాయి, నీ బట్టలు చూడు బాలేవు. నా షూస్ బాగున్నాయి, నీ షూస్ బాగాలేవు. నేను పాలిష్ చేసుకుంటే కూడా వచ్చేస్తుంది ప్రైడ్ నీకు. చూడు నా షూ పాలిష్, నీ షూ పాలిష్ లేదు. నా కార్ చూడు, నా స్టైల్ చూడు, నా హెయిర్ స్టైల్ చూడు. కంపారిజన్ ఏమొస్తుంది? మాకింగ్, అపహాసం చేస్తామంట. యంగ్ పీపుల్ చూసారా, ఎవరిలే చేస్తారు. స్కూల్లో చూసారా, బులింగ్ అంటారు. పిల్లలు ఏడిపిస్తారు. ఓకే, నువ్వు అలాంటి వాడివి, నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు అద్ది, నీకు అద్ది, మీ డాడీ లాగా, మమ్మీ లాగా. మాకింగ్ ఈజ్ అ స్పిరిట్ దట్ కమ్స్ ఇన్ ద ఫ్లాష్ వెన్ యూ సీ. చూడడంతో వాళ్ళలాగా వాళ్ళలాగా. సో విజ్డమ్ అది విశ్వాసులకి ఏంటి మంచి అవకాశం. వారిని దేవునిలోకి నడిపించి వారు తప్పులు కప్పితే మనకు ఆశీర్వాదం, మన ఆత్మలు నెగ్గుతాం. మనం ఫర్ అస్ వీ ప్రే, వీ బెటర్ దమ్, వీ హీల్ దమ్. ఈడేదో చేశాడు అందుకే రోగం వచ్చింది రాని, తర్వాత రోగాన్ని స్వస్థపరిచి తర్వాత అతను మనసు మారుతుంది. ఇలా చేసేందుకు వస్తుందంటే అతను పశ్చాత్తపడి దేవుని ఎదిగి మళ్ళీ చేయకుండా ఉంటాడు. యు సీ దట్ నౌ. ఫర్ బిలీవర్స్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ థింగ్, విజ్డమ్. యూ టాక్ డిఫరెంట్. యూ డోంట్ సీ, అరే నాకు ఇంత మంచి బట్టలు ఉన్నాయి, వాళ్ళకి లేవు ప్రభా, వాళ్ళకి కూడా ఈయన దేవుడే చేశాడు ఇవన్నీ. అశాశ్వతం గుర్తుపెట్టుకుని. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. యువర్ బ్యూటీ ఈజ్ టెంపరీ, యువర్ బాడీ ఈజ్ టెంపరీ, యువర్ మనీ ఈజ్ టెంపరీ. ఒకరోజు వెళ్ళి ఆయన కలవాలి. యూ నీడ్ టు మీట్ హిమ్. ఈ భూమి మీద బతికేదే ఆయన హృదయాన్ని సంతోషపెట్టి యుగయుగములు ఆయనతో ఉత్తమంగా జీవించడానికి. దట్స్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోదురు. అపసకులారా మీరెన్నాళ్ళు అపసం చేయొచ్చు ఆనందించరు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానం అపసించు. విజ్డమ్. యూ నీడ్ విజ్డమ్. బికాస్ యు ఆర్ సీయింగ్ బై ఐస్ యూ మాక్ పీపుల్. నీకు ఇంకా జాబ్ లేదా, నీకు ఇంకా ఇల్లు లేదా, నా స్టైల్ వేరు, నీ స్టైల్ వేరు. యు సీ పీపుల్ కంపేర్ దస్. జడ్జ్మెంట్. సామెతలు 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమరిచి నిర్మూలమగుదురు. ఎందుకంటే జ్ఞానము ఈ కనుచూపుతోటే వెళ్ళడము కష్టం. ఒకవేళ జ్ఞానం లేకుండా కనుచూపుతోటే లోకాన్ని బట్టే కాదన్ను. దెర్ ఆర్ థింగ్స్ లైక్ దాట్. ద వరల్డ్ ఈస్ డిజైన్ లైక్ దట్. ఎందుకంటే వాళ్ళకి దేవుడు తెలియదు కదా. దే డోంట్ నో గాడ్. దే డోంట్ నో వాట్ టు షో అండ్ వాట్ నాట్ టు షో. రైట్. వాళ్ళందరూ దేవుని ప్రజలే. వాక్యము లేక అలా తయారయ్యారు. వాక్యం ఉంటే దేవుడు బీన్ బెటర్. సరే చూద్దాం. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి, ఎందుకంటే ఒకవేళ ఈ కనుచూపుతో వెళ్తే ఏంటంట, ఏదో ఒక రోజు వారికి ఇబ్బంది కలుగుతుందంట. ఇట్ ఈస్ డేంజరస్. అంత ఈజీగా తీసుకోవడానికి లేదు. బైబిల్ అవసరం లేదు, దేవుడు అవసరం లేదు. చదువుకున్నాడు, స్టైల్గా ఉన్నాడు, బాగుంటే చాలు, డబ్బులు వస్తే. నో, ఇట్ ఈస్ డేంజరస్. ఇఫ్ యువర్ చిల్డ్రన్ డోంట్ నో, ఇఫ్ యువర్ హస్బెండ్ డోంట్ నో, నీకు కాబోయే వాడికి ఇది లేదా, నీకు కాబోయే భార్యకి ఇది లేదా, కరెక్ట్ పెళ్ళి అయ్యాక మార్చుకుంటా ఏమో పౌలు అంటాడు, మార్చుకుంటావో లేదో. బి కేర్ఫుల్. ట్రైన్ యువర్ కిడ్స్, ట్రైన్ యువర్ సెల్ఫ్. ద ప్రాస్పరిటీ ఆఫ్ ఫూల్స్ షల్ డిస్ట్రాయ్ దెమ్. The prosperity of fools brings distraction, judgment. You need to know what is good, what is bad. సామెతలు 7:7. యవనుల మధ్యను
బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడే. ఇక్కడ ఒక మనిషి గురించి రాస్తున్నాడు, జ్ఞానం లేనివాడు. ఎలాగ ఒక స్త్రీ వాడిని తీసుకెళ్ళి వాడు నరకంలో పడేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇట్ ఈస్ డేంజరస్. ఈజీగా పడిపోవచ్చు, ఈజీగా నువ్వు చేసుకునే భార్యను కోల్పోవచ్చు, పిల్లల్ని కోల్పోవచ్చు, నీ ఉద్యోగాన్ని కోల్పోవచ్చు. యూ క్యాన్ గో అండ్ ఫాల్ ఇన్ టు సిన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ విజ్డమ్. సామెతలు 8:5. జ్ఞానము లేని వారలారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి. యూ నీడ్ టు అండర్స్టాండ్. సామెతలు 9:4. జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది. ద చర్చ్ ఈస్ టెల్లింగ్ దెమ్. సందుల్లో, బండ సందుల్లో, వీధుల మధ్య సంఘాలు చెప్తున్నాయి, రండి వినండి, కమ్ లెర్న్ ఫ్రమ్ us. Proverbs 9:16, 14:15, 14:18, 19:25, 21:11, 22:3, 27:12, and then Psalms 116:6 and 119:130. Write down and read it. So you will have wisdom. ఏది మంచిది, ఏది చెడుది, దేనికి ఇంపార్టెన్స్ వాళ్ళని తెలుస్తుంది అంట. ఒక టైంలో నువ్వు ఉద్యోగం వదిలేసేయాలా, ఒక టైంలో ఇల్లు వదిలేసేయాలా. అబ్రహాం ఒక టైంలో కొడుకునిస్తావా, సారాతో చెప్తే ఏం జరుగుతుందో మీకు తెలిసేది. కాబట్టి అబ్రహాము ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, దేవుడు నాకు ఇలాంటి కొడుకుల్ని ఇసుకరంలో కూడా సిద్ధంగా ఉన్నాడని కొడుకునడానికి వెళ్ళిపోయాడు. విజ్డమ్. యు సీ, యూ విల్ హ్యావ్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ రైట్. ఏ కొడుకైతే 110 సంవత్సరాలు జ్ఞాన బదలపడ్డాడు, దాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. గాడ్ టెస్ట్స్ యూ. విజ్డమ్ గివ్స్ యూ నాలెడ్జ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బెటర్. ఒక వ్యక్తి సమస్తము ఉంది, విడిచిపెట్టరా అంటే రాలేకపోయాడు. యు సీ, ఈ న్యాయాన్ని పక్కన పెట్టేశారంట. ఎవరు? ఇజ్రాయేలీలు. ఇట్స్ డేంజరస్. యు పుట్ ఇట్ అసైడ్. యు డోంట్ నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఈరోజు మీ అందరికీ న్యాయము, ఏది న్యాయమో తెలుసుకునే జ్ఞానము దేవుడు అనుగ్రహించును గాక. సో గాడ్ విల్ గివ్ యూ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. దిస్ విజ్డమ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రభువా, న్యాయము నా జీవితంలో కావాలా, నేను న్యాయంగా మాట్లాడాలా, న్యాయంగా తీర్పు తీర్చాలయా, కనుచూపును బట్టిని కాదు, నీ వాక్యానుసారముగా న్యాయము. రెండవది కనికరము. నాయన, కనికరము గల పనులు చేస్తాను నేను కనికరము గల, ఐ విల్ యాడ్ మెర్సీ టు మై బడ్జెట్. మూడవది విశ్వాసాన్ని పెంచుకుంటాను. నేను నా పిల్లలు విశ్వాసంలో ఎదుగుతామయ్యా. వీ విల్ బ్రేక్ సమ్ థింగ్స్, కమ్ అవుట్ ఆఫ్ సమ్ బాండేజెస్, పుష్ సమ్ థింగ్స్ లార్డ్. అనేకులు ఈరోజు ఈ సంవత్సరం మీరందరూ ముగింపు లోపు గొప్ప కార్యాలు చేసి తీరాల్సిందే, గొప్ప సాక్ష్యాలు మీకు రావాల్సిందే. యు గోయింగ్ టు స్టాప్ సమ్ థింగ్స్, డూ సమ్ థింగ్స్. విశ్వాసముతో ఎదిగి మీరు, మీ కుటుంబము సాయంకాలపు ధ్యానములను మీ జీవితంలో పూర్తిగా మార్చుకుందురుగాక. మే యు చేంజ్ సర్టన్ థింగ్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.